బీహార్ సర్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆధార్ కార్డు ఆధారంగా ఓటర్ల జాబితాలో పేరు చేర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో పేరు లేని వారంతా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. బీహార్ సర్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆధార్ కార్డు ఆధారంగా ఓటర్ల జాబితాలో పేరు చేర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో పేరు లేని వారంతా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, బీహార్ ఎఫ్ఐఆర్ విషయంలో సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి తీర్పిచ్చింది. ఏదైతే ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తుల్ని సమర్పించుకోవచ్చు. భౌతికంగా ప్రత్యక్షంగా సమర్పించాల్సినటువంటి అవసరం లేదని చెప్తూనే జాబితాలో చేర్చాలని కోరుతూ దరఖాస్తులతో పాటు భారత ఎన్నికల సంఘం పేర్కొన్నటువంటి 11 పత్రాల్లో ఏదైనా ఒకటి ఇవ్వచ్చు, లేదంటే ఆధార్ కార్డు కూడా సమర్పించవచ్చు. ఆధార్ కార్డు ఆధారంగా వాళ్ళ ఓటును చేర్చాలని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆదేశించింది. గతంలో మనం చూసాం, ఆధార్ కార్డు ఉన్నప్పటికీ కూడా వేరే అంటే వాళ్ళ పూర్వత్రాలు, వాళ్ళ పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ కూడా అడుగుతూ మొత్తం 12 గుర్తింపు కార్డులు ఉంటేనే వాళ్ళ యొక్క ఓటును నమోదు చేస్తామంటూ ఎన్నికల కమిషన్ ఈ ఎఫ్ఐఆర్ తీసుకొచ్చింది. ఆ విధంగా 65 లక్షల మంది ఓట్లను తొలగించింది. దాంతో కొంతమంది రాజకీయ పార్టీలు ఈ యొక్క సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ కేసులోనే ఈ రోజు సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాక్సీర్తో కూడినటువంటి ధర్మాసనం ఈ కీలకమైనటువంటి తీర్పిచ్చింది. అంతేకాకుండా ఈ యొక్క ప్రక్రియలో ఏదైతే ఈ ఓట్ల నమోదుకు సంబంధించినటువంటి ప్రక్రియలో బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి 12 గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలు తమ బూత్ లెవెల్ ఏజెంట్లను ఈ ఫామ్లను సమర్పించడానికి బూతుల్లోని వ్యక్తులకు బిఎల్ఏలు ఎవరైతే బిఎల్ఓలు ఆ బిఎల్ఓలకు సహాయం చేయాలని కూడా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.